ఈ మధ్య గవర్నమెంట్ ఒక మాట అన్నది, ఏమేం తమ్మిడిహట్టి కడతాం, నీళ్లు తెచ్చి సుందిల్ల బ్యారేజీలో పోస్తాము అంటుండ్రు. తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటుండ్రు, సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటుంది. మూడు ఒకే టెక్నాలజీ, మూడు ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటగా 2 పిల్లర్లు మరమ్మతు చేయాలి, దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్ళు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్ళు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం తలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ఉంటే మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, మన మిడ్ మానేర్కు మన ఎల్ఎండికి నీళ్లు తేవచ్చు. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి, మిడ్ మానేర్కు ఎల్ఎండికి ఎస్ఆర్ఎస్పికి కూడా నీళ్లు తీసుకుపోయే పనులు వెంటనే చేపట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనకేంటంటే 93.5 కన్నెపల్లి పంప్ హౌస్ లెవెలు 93.5 మీటర్లు. గోదావరి నదిలో 3-4 లక్షల క్యూసెక్ల వరద ఉంటే అది 94 లెవెల్ వస్తుంది. అంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, ఆడికెళ్ళి అన్నారం, ఆడికెళ్ళి సుందిల్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యామ్, ఎస్ఆర్ఎస్పి, మా అనంతగిరికి నీళ్లు తీసుకుపోవచ్చు, బంగారం వలె పంటలు పండియచ్చు, తాగునీటికి సాగునీటికి డోకా లేకుండా గోదావరి నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా? నీకు రాజకీయాలు ముఖ్యమా, రైతులు ముఖ్యమా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు రైతుల మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే వెంటనే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయి. మా గంగుల కమలాకర్ చెప్పినట్టు వరద కాలువలో నీళ్లు పారించు, రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి ఈ కరీంనగర్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సాధ్యమైన పని, అవకాశం ఉండి కూడా బురద రాజకీయాల కోసం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు గమనించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో అర్థమైంది, ఏం చేసినా ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం లేదు. కానీ మనం కార్యకర్తలుగా కొంచెం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ ఏంటి అసలు, దేనికోసం ఎస్ఐఆర్, దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది గతంలో. 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో 2 ముఖ్యం, ఒకటి BLA, 2 BLO, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు